ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ ప్రెస్ మీట్లో మాట కానీ, మంగ్లీ చెల్లిని నేను కలిశాను, మధు మంగ్లీ చెల్లి మేమందరం కలిపి ఒకటే కారులో ప్రయాణించాము అని చెప్పారా. పెళ్లి చేసుకోబోతున్నాము, నిశ్చితార్థం అవుతుందని కూడా చెప్పారు. అయితే నిన్న మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు ఆ మాటే అనద్దండి, అసలు నా చెల్లెల్ని మధుకి నేను ఎందుకు ఇస్తాను, అది నాకు వినడానికే నాకు చాలా ఇదిగా ఉంది అనేది అంటుంది. నిజమేనా? ఇది కనుక కరెక్ట్గా అదే ఇది నిజం అబద్ధం అంటే మధుని అడిగితే తెలుస్తుంది. మధు తీసుకెళ్ళి మేమందరం కారులో ఉన్నప్పుడు ఆమె అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను కలిసినాము, చేసినాము, మాట్లాడినాము. ఒక చిన్న వాళ్ళ భాషలో మాట్లాడుకున్న తర్వాత నన్ను పరిచయం చేసినాడు. సార్ ఆమెనే సార్ పెళ్లి చేసుకోవడం ఆమెనని చెప్పినాడు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత అమ్మాయి కూడా చెప్పినాను, అమ్మ తల్లి లేదు, పిల్లడికి తల్లి లేదు, ఈయనకి బాగా చూసుకోమంటారని. కొంచెం అంటే పార్టీలు ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్రింక్ కొంచెం చేసేవాడు. అప్పుడు కూడా అది కూడా చెప్పిన చూసుకోమంటే అప్పటికే మానేసినాడు. అమ్మాయి చెప్పింది కాబట్టి మానేసినాడు. ఇంత చూసి మేము చేసినాము. ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ కాదు అనుకుంటే కనుక మీరు చెప్పినారో చెప్పలేరో తెలియదు అక్కగారు. మాకు మధు కల్లారా కొన్ని వందల మంది ఎదురుగా మాకు చెప్పినందుకే కదా బిజినెస్ వచ్చినది. ఈరోజు చెప్పలేదు వాళ్ళు ఎవరో తెలియదంటే మేమే ఎవరు చెప్పుకోవాలి? అండ్